హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ₹1 చార్మినార్ కాయిన్. ఈ కాయిన్ వచ్చేసి కింగ్ మహబూబ్ అలీ ఖాన్ ఆయన రూల్ చేసిన టైం 1869 నుంచి 1911 వరకు ఆయన రూల్ చేసిన టైంలో ఈ కాయిన్ అనేది ఇష్యూ చేశారు. సో ఈ కాయిన్ మనకు దీని ఇయర్ చూసుకున్నట్టయితే అంటే సర్క్యులేషన్ ఇయర్ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 1319 నుంచి 1329. సో ఒకవేళ మనం నార్మల్ మన ప్రకారం చూసుకున్నట్టయితే 1902 నుంచి 1911 వరకు ఈ కాయిన్ అనేది సర్క్యులేషన్లో ఉండేది. సో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియో నచ్చిందంటే మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఈ కాయిన్ గురించి మనం తెలుసుకోవాలంటే కనుక దీని మెటల్ వచ్చేసి సిల్వర్. అంటే దీన్ని 0.818 క్వాలిటీలో ఈ కాయిన్ అనేది ఉండేది. వెయిట్ చూసుకున్నట్టయితే మనకు 11.178 గ్రామ్స్ వస్తుంది. సైజ్ వచ్చేసి 30 mm వస్తుంది. దీని ఎడ్జ్ రీడెడ్ ఎడ్జ్ అంటారు దీన్ని. మీకు పిక్చర్లో కనబడుతుంది కదా, ఆ విధంగా. మనం ఒకసారి ఈ కాయిన్ని చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి చార్మినార్ పిక్చర్లో ఉండే, అలాగే టాప్లో చూస్తే కనుక మనకు ఉర్దూలో అసఫ్జా అని, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బహదూర్ అని, రైట్ సైడ్లో నిజామల్ ముల్క్ అని ఉంటుంది. ఇందులో ఒక అసఫ్ షా అనే దానికి మీనింగు బ్రేవ్ రూలర్ ఆఫ్ ద రెలమ్, అంటే రాజ్యాన్ని ధైర్యంగా పాలించిన రాజు అని అర్థం వస్తుంది. ఇంకొక సైడ్ చూసుకుంటే డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్తో ఉర్దూలో ఉంది. అందులో వచ్చేసి 39వ సంవత్సరం ప్రశాంతమైన శ్రేయస్సు అని మనకు ఉర్దూలో అనేది ఉంది. సో ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి ఉర్దూ న్యూమెరల్స్ని మీరు ఇక్కడ పిక్చర్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూపిస్తున్నా కదా ఎగ్జాంపుల్గా. దీన్ని తీసుకొని మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్న కాయిన్ వచ్చేసి ఏ ఇయర్దో ఒకసారి మీరు కామెంట్ చేయండి. దాని ఇయర్ ఎక్కడ ఉంటుంది అంటే మీకు పిక్చర్లో ఎగ్జాంపుల్ చూపిస్తున్నా కదా, చార్మినార్ క్రింద ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర కూడా ఈ కాయిన్ ఉంటే దాన్ని చూసి ఏ ఇయర్ అనేది చెప్పండి. కింగ్ అలీ ఖాన్ 2 రకాల కాయిన్స్ అనేటివి లాంచ్ చేశారు. అందులో ఒక కాయిన్ వచ్చేసి మీకు ఇక్కడ పిక్చర్లో కనబడుతుంది కదా, ఇలా లైన్ మార్క్ ఉండే కాయిన్స్ని వచ్చేసి కొన్ని లాంచ్ చేశారు. ఇలా లేకుండా కాయిన్ని కూడా కొన్ని లాంచ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.